హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హాఫ్ అనా గురించి చెప్పబోతున్నాను. అంటే అర్ధానా అని కానీ చెప్పవచ్చు. ఈ కాయిన్ వచ్చేసి మనకు 1950 నుంచి 55 వరకు ఈ కాయిన్ అనేది ఎక్కువ మింట్ అయింది. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇష్యూ చేసింది. దీని వాల్యూ అంటే కన్నా అర్ధ అనా అంటే కన్నా ₹1 32వ వంతు వస్తుంది. సో దీని మెటల్ చూసుకున్నట్టయితే కాపర్ ప్లస్ నికల్ కాంబినేషన్తో వస్తుంది. దీని వెయిట్ చూసుకున్నట్టయితే 2.916 గ్రామ్స్ వస్తుంది. సో అలాగే దీని సైజ్ చూసుకున్నట్టయితే 19.5 mm బై 19.05 mm వస్తుంది. సో దీని షేప్ చూసుకున్నట్టయితే ఈ షేప్ను వచ్చేసి మనకు స్క్వేర్ విత్ రౌండెడ్ కార్నర్స్ అంటే కనుక మనకు స్క్వేర్ షేప్ వస్తుంది కదా. స్క్వేర్ షేప్ వచ్చిన తర్వాత ఆ కార్నర్స్ అనేటివి ఎడ్జ్ అనేటివి రౌండింగ్ చేశారు. సో ఇంకా మనం మెయిన్ చూసుకున్నట్టయితే ఈ కాయిన్ వచ్చేసి ఎక్కువ కోల్కత్తా అండ్ బాంబేలలో ఎక్కువ మింట్ అయింది, ఈ రెండు మింటేజ్లో. సో ఒకసారి మనం కాయిన్ని చూసుకున్నట్టయితే, సో ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మన అశోక 3 లైన్ సింబల్, అందులో వచ్చేసి సర్కిల్ ఉండి మిడిల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని స్టార్ సింబల్ అని ఉంది. సో అలాగే ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు మెయిన్ వచ్చేసి మిడిల్లో ఒక యానిమల్ కనబడుతుంది కదా. ఆ యానిమల్ నేమ్ వచ్చేసి జెబు, అంటే దాని నేమ్ కాదు, ఆ జాతి పేరు వచ్చేసి జెబు. దాని గురించి నేను స్క్రీన్ మీద చేస్తాను, ఒకసారి మీరు చదవండి, గూగుల్లో ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి జెబు అనేది ఒక జాతి, అంటే కన్నా దాని నాయకత్వ లక్షణాలు అలా ఎలా ఉంటాయి అనేది అప్పట్లో రాజులు దీని పేరును ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. సో ఇది ఒక ఎద్దు గురించి ఉంటుంది, దాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను. సో దాని లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు హాఫ్ అనా, రైట్ సైడ్ వచ్చేసి అర్ధానా అని, కింద మనకు 1954 అని దాని ఇయర్ అనేది మెన్షన్ చేశారు. సో అది ఫ్రెండ్స్. ఒకసారి మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే 200 to 900 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో ఒకవేళ మీ దగ్గర ఉందంటే కన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కాయిన్స్ గురించి డౌట్ ఉంటే కన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. లేదంటే కన్నా మీకు ఎటువంటి వీడియో కావాలన్నా కానీ ప్లీజ్ కామెంట్ చేయండి. సో అది ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.